నమస్కారం. నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకి ధన్యవాదాలు తెలిపిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఎప్పటికీ మరువలేవని వెల్లడి. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు క్రీడాకారులకు పెద్దపీట వేస్తుందన్న రాష్ట్ర క్రీడా శాఖల మంత్రి మండేపల్లి రాంప్రసాద్. గత ప్రభుత్వ హయాంలో నిర్వీర్యమైన క్రీడలను తన ప్రభుత్వం పునరుద్ధరించిందని స్పష్టం. గుంటూరు జిల్లా కలెక్టరేట్లో డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ భానుప్రకాష్ ఏటూరి ఆధ్వర్యంలో నిర్వహించిన సెర్ సమీక్షా కార్యక్రమంలో పాల్గొని పలు సూచనలు చేసిన కలెక్టర్ సాయికాంత్ వర్మ. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో విశాఖలో జరిగిన మాటా మంతి కార్యక్రమం. ప్రజా సమస్యలపై అర్జీలు స్వీకరించి పరిష్కరించాలని అధికారులకు సూచన. కేబినెట్ సమావేశంలో ఉద్యోగులకు మేలు చేసేలా తీసుకున్న నిర్ణయాలపై ఉద్యోగ సంఘాల నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీల్లో ఉద్యోగ విరమణ వయస్సు 60 నుంచి 62కు పెంపు, 2004 సెప్టెంబర్కు ముందు నోటిఫికేషన్లతో నియామకమైన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు వివిధ ఉద్యోగ సంఘాలకు చెందిన ప్రతినిధులు సీఎం చంద్రబాబును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేలా తీసుకున్న వివిధ నిర్ణయాలతో తాము ఊరట పొందుతున్నామని ఉద్యోగ సంఘ నేతలు సీఎంకు వివరించారు. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న వివిధ సమస్యల పరిష్కారంతో ఉద్యోగులకు, ఉద్యోగుల కుటుంబాలకు ఎంతో లబ్ధి కలుగుతుందని వెల్లడించారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఎప్పటికీ మరువలేమన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజల కోసం ఉద్యోగులు పనిచేయాలని సీఎం ఉద్యోగ సంఘాల నేతలకు సూచించారు. సింహాచలంలో శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారిని వైజాగ్ స్టీల్ ప్లాంట్ సీఎండీ ఎంఎన్వీఎస్ ప్రభాకర్ దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి జల్లేపల్లి వెంకట్రావు ఆదేశాల మేరకు పర్యవేక్షణ అధికారి జీవీఎస్కే ప్రసాద్ మరియు ఆలయ అర్చకులు ఆయనకి ఘనస్వాగతం పలికారు. ఆలయానికి చేరుకున్న సీఎండీ ముందుగా అత్యంత మహిమాన్వితమైన కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని ఆపై స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం వేద పండితులు ఆయనకి వేద ఆశీర్వచనం అందజేయగా ఆలయ అధికారులు శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి చిత్రపటం ప్రసాదాలను అందజేశారు. ఓకే సార్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం గత 2 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో క్రీడల, యువజన సేవల అభివృద్ధికి విశేష ప్రాధాన్యతనిస్తూ అనేక కీలక కార్యక్రమాలు అమలు చేసినట్లు రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా అమరావతి సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో నిర్వీర్యమైన క్రీడా వ్యవస్థను పునరుద్ధరించి మౌలిక వసతుల కల్పన, క్రీడాకారుల ప్రోత్సాహం, యువత సాధికారత లక్ష్యంగా ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపట్టిందన్నారు. విజయనగరం విద్యుత్ స్టేడియం, తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో మల్టీపర్పస్ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లను పూర్తి చేసి ప్రారంభించామని తెలిపారు. ఖేలో ఇండియా పథకం కింద 75 కోట్లతో విజయవాడ, కుప్పం, శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, గుంటూరులో ఆధునిక క్రీడా మౌలిక వసతుల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. మార్పులు, చేర్పులు చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఎన్నో కొత్త అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు గత 2 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో క్రీడలకు సంబంధించి అన్ని కార్యక్రమాల్లో ప్రభుత్వం తోడ్పాటుగా ఉంటూ క్రీడాకారులకు చేయూతనివ్వడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు క్రీడలకు సంబంధించి గత 2 సంవత్సరాల్లో చేపట్టిన కొన్ని కార్యక్రమాలు మీ దృష్టికి తీసుకొని బదల్చాను. ముఖ్యంగా
గత ప్రభుత్వ కాలంలో క్రీడా వ్యవస్థ మన రాష్ట్రంలో నిర్వీర్యం చేస్తే మా ప్రభుత్వం ఏర్పాటైన 2 సంవత్సరాల్లోనే క్రీడల అభివృద్ధి కోసం కావలసిన మౌలిక వసతులు మరియు యువకులకు సంబంధించి ప్రోత్సాహకాలు ఎన్నో ఇవ్వడం జరుగుతూ వచ్చింది. ముఖ్యంగా 6 కోట్ల రూపాయలతో విజయనగరం విజీ స్టేడియాన్ని మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంగా తీర్చిదిద్ది దాన్ని డిసెంబర్ 2024లో ప్రారంభించడం జరిగింది. అలాగే 5.7 కోట్ల వ్యయంతో తిరుపతిలో శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో మల్టీపర్పస్ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో పూర్తి చేసి అది డిసెంబర్ 24 కల్లా ఇవ్వడం జరిగింది. అలాగే ముఖ్యంగా కొత్త ప్రారంభోత్సవాల విషయానికి వస్తే ఖేలో ఇండియా పథకం ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సుమారుగా 75 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. దానిలో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 19 కోట్ల ఖర్చుతో విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 400 మీటర్ల సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్, ఆర్టిఫిషియల్ గ్లాస్ ఫుట్బాల్ ఫీల్డ్, టెన్నిస్ కోర్టులు మరియు బాస్కెట్బాల్ కోర్టును ఫ్లడ్ లైట్లతో ఏర్పాటు చేసింది ఈ ప్రభుత్వం. అలాగే కుప్పంలో 14 కోట్ల రూపాయల వ్యయంతో మల్టీపర్పస్ ఇండోర్ బ్లాక్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం పట్టణంలో 14 కోట్ల వ్యయంతో ఇండోర్ స్పోర్ట్స్ హాల్ను కూడా నిర్మాణం చేపట్టడం జరిగింది. అలాగే రాజమహేంద్రవరంలో 13.76 కోట్ల రూపాయలతో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియాన్ని కూడా నిర్మిస్తున్నాం. అలాగే చివరిగా 14 కోట్ల వ్యయంతో గుంటూరు బ్రహ్మానందరెడ్డి స్టేడియంను కూడా మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంగా తీర్చిదిద్దారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మాటా మంతి కార్యక్రమం నిర్వహించారు. జగదాంబలోని జోనల్ కార్యాలయం 4వ అంతస్తు వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజల నుంచి ఎమ్మెల్యే వంశీకృష్ణ నేరుగా వినతులను స్వీకరించారు. అధికారుల సమక్షంలో పలు సమస్యలను పరిశీలించి వాటిని తక్షణమే పరిష్కరించేలా చర్యలు చేపట్టారు. అనంతరం వంశీకృష్ణ మాట్లాడుతూ ప్రజల సమస్యే మా బాధ్యతని, ప్రజలు అందించే ప్రతి వినతికి తాము అత్యంత ప్రాధాన్యతనిస్తామని స్పష్టం చేశారు. సమస్యలన్నింటినీ వీలైనంత త్వరగా పరిష్కరించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ నేపథ్యంలో స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. జోన్పూర్ కార్యాలయంలో గ్రీవెన్స్ చేస్తూ ఉన్నాం. ఎవరైతే పబ్లిక్ వచ్చారో వాళ్ళ నుంచి వాళ్ళ సమస్యను వినతి పత్రంలో తీసుకొని నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇదే రోజు మళ్ళీ జరిగేటువంటి ఈ గ్రీవెన్స్లో కంపల్సరీగా క్లియర్ చేస్తాం. అన్ని డిపార్ట్మెంట్ అధికారులు ఇక్కడ ఉన్నారు కాబట్టి రానున్న రోజుల్లో ప్రతి బుధవారం కూడా గ్రీవెన్స్ పెట్టి విశాఖపట్నం సౌత్ నియోజకవర్గంలో ప్రతి సమస్యను కూడా నెరవేరుస్తాం. అలాగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా వినత రూపంలో ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని కూడా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తున్నాం. రానున్న రోజులు ఇంకా ఒక ఆదర్శ నియోజకవర్గంగా ఉండాలని చెప్పేసి ఇవాళ అటు ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు చెప్పడం జరిగింది. సో అన్ని విధాలు కూడా ఈ నియోజకవర్గాన్ని నెంబర్ 1 ప్లేస్లో ఉండే లక్ష్యంగా మేము పనిచేస్తామని తెలియజేస్తాం. ప్రధానంగా దేవస్థానం సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. 26 ఎకరాలు ఈ నియోజకవర్గంలో మేజర్గా జగదాంబ సెంటర్తో పాటు వెంకటేశ్వర మెట్ట చాలా ఎక్కువ డ్యామేజ్ అనమాట. సింపుల్గా చెప్పాలంటే చాలా మేజర్ ఇష్యూ అది. సో అలాగే అంగడి దెబ్బలో ఒక్కబడి సమస్య ఉంది. ఈ అన్నింటినీ కూడా ఆల్రెడీ పోలీసుల వేధింపు వల్లే కృష్ణలంకకు చెందిన దళిత యువకుడు పేరుపోగు క్రాంతికుమార్ ఆత్మహత్య చేసుకున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ ఆరోపించారు. విజయవాడలో క్రాంతికుమార్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. దళిత యువకులతో బలవంతంగా గంజాయి అమ్మించే ప్రయత్నం చేస్తున్నారని, దానికి నిరాకరిస్తే వేధింపులకు గురిచేసి చంపేస్తున్నారని మండిపడ్డారు. క్రాంతికుమార్ చనిపోయే ముందు తీసుకున్న సెల్ఫీ వీడియోనే ఇందుకు నిదర్శనమన్నారు. సాక్ష్యాధారాలను మాయం చేశాకే కృష్ణలంక సీఏ నాగరాజును అరెస్టు చేశారని, ఏపీ పోలీసుల దర్యాప్తుపై నమ్మకం లేనందున ఈ కేసును తక్షణమే సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 2 ఏళ్లలో వేధింపుల కారణంగా 17 మంది దళిత యువకులు ప్రాణాలు కోల్పోయారని, అయినా ప్రభుత్వంలో చలనం లేకపోవడం దారుణమని వారు ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు, హోంమంత్రి ఇద్దరూ దళితుల పక్షపాతి అని చెప్పుకుంటూ కనీస బాధితులను పరామర్శించలేదని విమర్శించారు. అది ఆత్మహత్య మాత్రమే అనుకున్నారు. ఆ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. తరువాత అది ఎవరో ప్రేరేపిస్తే, భయపెడితే క్రాంతికుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసింది.
అది కూడా ఎలా చేసింది, ఆయన ఆత్మహత్య చేసుకునే ముందు తన సెల్ ఫోన్లో ఒక వీడియోని రికార్డ్ చేశాడు. ఆ రికార్డు స్పష్టంగా చెప్తుంది, నాగరాజు సిఐ గారు, కృష్ణలంక పోలీసులు తన్ని ఇంతకుముందు చాలాసార్లు వేధించారని, మరొకసారి వేధించడానికి ప్రయత్నం చేస్తున్నారని, అక్కడికి వెళ్ళినా చంపేస్తారని, కాబట్టి నేను ఈ పాయిజన్ గుళికలు తీసుకొని చనిపోతున్నానని ఇటువంటి సారాంశంతో ఒక వీడియో చేసి తను రికార్డ్ చేసి ఈ విషయాన్ని తాగటం, ఆ తర్వాత ఒక రోజుకో 2 రోజుకో మరణించడం జరిగింది. సరే, సహజంగానే ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఏదో బాధలు పడలేక అని అనుకున్నారు. కానీ ఆ వీడియో చూసిన తర్వాత ఇది పోలీసుల బెదిరింపు వల్ల గత్యంతరం లేని పరిస్థితుల్లో తన ప్రాణాన్ని తానే తీసుకున్నాడు అని తెలిసి ఆవేదన చెందారు. 21వ తారీఖున ఇది జరిగితే 22వ తారీఖున కృష్ణలంక పోలీసులే ఒక అనుమానాస్పద మృతిగా ఒక ఎఫ్ఐఆర్ని రికార్డ్ చేశారు. పోస్ట్ మార్టం కూడా జరిగింది. ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత 8వ తారీఖున వాడి తండ్రి గారు అయినటువంటి వెంకటేశ్వరరావు గారు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. అయ్యా, మా వాడు ఇలా చనిపోయాడు, దీని మీద మీరు యాక్షన్ తీసుకోమని. ఇలా జరిగింది అంతా బయటకు ఎప్పుడు వచ్చింది, మాకు గాదే సాయికృష్ణ మరణం తరువాత దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళిన సందర్భంలో మాకు ఈ వీడియో చూపించారు. ఏంటో ఈ ఘోరం అని అనుకున్నాం. ఇది అన్యాయం అనే విషయాలు కూడా మేము మాట్లాడటం స్టార్ట్ చేశాం. ఆ క్రమంలోనే వారి నుంచి పలకరించి ఓదార్చి వెళ్ళాలనుకుంటున్నాం. నేను ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేసేది ఏంటంటే, ఆ అనుమానాస్పద మృతిగా రిజిస్టర్ చేసినటువంటి కేసుని రీఓపెన్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలి. వైసీపీ ప్రభుత్వంలో కాపులకు చెందిన సంక్షేమ పథకాలు రద్దు చేసిన చరిత్ర వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిదేనని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా అమరావతి సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2019-24 మధ్య కాపు కార్పొరేషన్ను ఎన్ని నిధులు కేటాయించారో, ఎంతమంది కాపు యువతకు విదేశీ విద్య కింద సాయం చేశారో చెప్పాలని జగన్కి సవాల్ విసిరారు. కాపులకు ఈడబ్ల్యూఎస్ పథకం వర్తింపజేయమోమని నాడు సామర్లకోట పర్యటనలో జగన్ అంటే వైకాపాలో ఉన్న కాపు నాయకులు కనీసం నోరు మెదపలేదని దుయ్యబట్టారు. ఇప్పుడు కుల విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందడానికే వారంతా బయటకొచ్చి నాటకాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నించినందుకు ఎందరో కాపు యువకుల్ని బరితీసుకున్నారన్నారు. గిద్దలూరు మండలం సింగంపల్లికి చెందిన కాపు యువకుడు బండ్ల వెంగయ్య నాయుడు తన గ్రామానికి రోడ్డు వేయాలని అడిగిన పాపానికి అప్పటి వైసీపీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు అతన్ని తీవ్రంగా వేధించారని గుర్తు చేశారు. చెప్పినటువంటి మాటను ఆదర్శంగా తీసుకోవాలా? ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని అంబటి రాంబాబు గారు ఈ మధ్యకాలంలో దుర్భాషలాడి నోటికొచ్చినట్లు బూతులు మాట్లాడిన మాటని ఆదర్శంగా తీసుకోవాలా? కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి జనసేన పార్టీ అధ్యక్షులు, మా నాయకులు పవన్ కళ్యాణ్ గారిని, వారి మాతృమూర్తిని తీవ్రంగా దూషించినటువంటి మాటల్ని ఆదర్శంగా తీసుకోవాలా? లేకపోతే ఏనాడైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి గారిని కానీ, ఉప ముఖ్యమంత్రి గారిని కానీ ఏకవచనంతో కాకుండా గౌరవంగా ఏనాడైనా వారు సంబోధించారా? రాజకీయాల్లో విలువలు లేనటువంటి ఒక వ్యవస్థకి అంకురార్పణ చేసి దాన్ని పెంచి పోషించుకుంటున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఎన్నో సందర్భాల్లో రాజకీయపరమైనటువంటి విమర్శలు చేయాల్సిన పరిస్థితుల్లో సైతం అవి చేయటం మానేసి వ్యక్తిగత దోషణలకు వెళ్ళి, ముఖ్యంగా మా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా అనేక పర్యాయాలు దూషించి ఆయన వ్యక్తిగత జీవితంకు సంబంధించినటువంటి మాటలు మాట్లాడి
ఇవాళ తగుదనమ్మా అని చెప్పి నీతులు వల్లించడానికి ముందుకొచ్చినటువంటి వైసీపీ నాయకులకి ఒకటే నేను మనవి చేస్తున్నాను. గురువింద కింద కింద ఆ నలుపు తనకు తెలియదన్నట్లుగా మీరు చేసేటువంటి ప్రయత్నం అంతా కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. సాయికృష్ణ మృతి విషయంలో కానీ, మృతి అయ్యారనేటువంటి మాట అంటున్నారు కనుక, అదృశ్యమైనటువంటి విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైనటువంటి చట్టపరమైనటువంటి విధానాన్ని తీసుకుని దాని మీద వెంటనే ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర శాసనసభ పిటిషన్స్ కమిటీ నిర్వహించిన సమావేశం అత్యంత ఫలప్రదంగా జరిగిందని కమిటీ చైర్మన్ కె రఘురామకృష్ణంరాజు తెలిపారు. ముఖ్యంగా గాజువాక నియోజకవర్గానికి సంబంధించిన దీర్ఘకాలిక సమస్యలపై ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సమర్పించిన 14 పిటిషన్లను సమావేశంలో సవివరంగా పరిశీలించి సంబంధిత శాఖల అధికారులతో విస్తృతంగా చర్చించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విశాఖ కలెక్టరేట్ మీటింగ్ హాల్లో అధికారులతో సమీక్షించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సమావేశంలో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాల గురించి వివరించారు. కమిటీ సభ్యులు గంటా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజు, కొణతల రామకృష్ణతో పాటు జరిగిన సమావేశంలో ప్రతి సమస్యకు పరిష్కార మార్గాలను గుర్తించడంతో పాటు వాటి అమలుకు నిర్దిష్ట కాల పరిమితులను నిర్ణయించడం ప్రత్యేకంగా నిలిచిందన్నారు. సమస్యల పరిష్కారానికి ఎంత సమయం అవసరమో, ఏ శాఖ ఏ విధంగా చర్యలు చేపట్టాలో అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్వహించాల్సిన బాధ్యతలపై స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. చాలా దీర్ఘంగా, చాలా యూస్ఫుల్గా జరిగింది. ముఖ్యంగా గాజువాక ప్రాంతంలోని సమస్యలు గౌరవ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు 14 పిటిషన్స్ని, అంటే 14 సమస్యల్ని, ప్రజా సమస్యల్ని గతంలో అసెంబ్లీకి సమర్పించడం జరిగింది. అన్నిటి మీద కూడా డీటెయిల్డ్గా అధికారుల నుంచి సమాచారం తెప్పించుకొని డీటెయిల్డ్గా చర్చించడం జరిగింది. జాయింట్ కలెక్టర్ గారు, కమిషనర్ గారు, సంబంధిత అధికారులు అందరూ కూడా హాజరై ప్రతి విషయం మీద కూడా ఒక సొల్యూషను, ఒక టైం ఫ్రేము, ఏదో వచ్చామా మాట్లాడామా అన్నట్టు కాకుండా ఎంత సమయం పడుతుంది, ఎంత సమయంలో మనం ఆ సమస్యను పరిష్కరించి వారికి న్యాయం చేయగలం అనే దాని మీద చాలా డీటెయిల్డ్గా చర్చించి ప్రతి ఇష్యూకి ఒక టైం ఫ్రేమ్ నోట్ చేసుకుని ఆ సమయంలో అవ్వాలి అంటే జాయింట్ కలెక్టర్ గారు ఏం చేయాలి, మేమేం చేయాలి, ఎమ్మెల్యే గారు ఏం చేయాలి, ప్రతిదీ కూడా ఒక టైం టేబుల్ వేసుకుని అన్ని సమస్యలకి కూడా, ఆల్మోస్ట్ అన్ని సమస్యలకి ఒక పరిష్కారాన్ని సూచించే దిశగా చెప్పాలి అంటే మా పిటిషన్స్ కమిటీ చాలా ఎఫెక్టివ్గా సమస్యల్ని పరిష్కరించగలదు అనే ఒక కాన్ఫిడెన్స్ ప్రజలకి కూడా వస్తుంది. అలాగే డిప్యూటీ స్పీకర్ మా RRR గారు వెంటనే కమిటీ సభ్యులకు చెప్పడం, పెద్దలు మా కొనతాల గారికి, విష్ణు గారికి, గంట గారికి చెప్పి మళ్ళీ అధికారులకి అందరినీ కూడా విషయం తెలియజేసి ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందుకుగాను నేను ప్రత్యేకంగా మా చైర్మన్ గారికి, మా సభ్యులకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా జాయింట్ కలెక్టర్ గారికి కూడా, ఎందుకంటే వారు కలెక్టర్ గారు లేనప్పటికీ కూడా వారు వచ్చి అన్నీ క్షుణ్ణంగా తెలుసుకొని అధికారులందరినీ కూడా తీసుకొచ్చినందుకు గాను వారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గుంటూరు జిల్లా కలెక్టరేట్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సెర్ కార్యక్రమంపై భారత ఎన్నికల సంఘం డిప్యూటీ ఎన్నికల కమిషనర్ భానుప్రకాష్ ఏటూరు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మతో కలిసి జరిగిన ఈ సమావేశంలో ఓటరు జాబితాల సవరణ, బూత్ స్థాయి అధికారుల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా డిప్యూటీ ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఓటు నమోదు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం కల్పించాలన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రతి వారం సమావేశాలు నిర్వహించాలన్నారు. బుకే కాల్ విధానం, ప్రత్యేక హెల్ప్ డెస్క్ల ద్వారా ఓటర్ల సందేహాలను తక్షణమే నివృత్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా ఎన్నికల విభాగ అధికారులు, ఈఆర్ఓలు, బిఎల్ఓలు పాల్గొన్నారు.
We have 2 revenue divisions, sir, total of 18 mandals. And we have 4 ULBs, sir, 2 of which are municipal corporations, Guntur and Mangalgiri, Tenali municipal corporations, sir. And we have 2 municipalities, one is Tenali and Konnur, sir. We have total 7 EROs and 26 AEROs, sir. And total electors, this is as per the recent electoral roll published on 25th May. It's around 18,02,074, sir. Our district gender ratio is 1071, sir. EP ratio is 729. And total polling stations is 9820, sir. Polling station locations is 830, sir. And coming to the constituency, sir. So these are just the scheduled dates, sir. So this is the positioning of EROs, AEROs, BLOs and supervisors to BLOs, sir. Sir, we have, as per the adequate numbers, sir, only thing is AEROs we will have to improve substantially, sir. Especially in Guntur constituency, sir, we have this challenge, sir. So this is the list, sir. We had the round of introduction. Same thing with AEROs, sir. ఏపీ ఎస్ఆర్టీసీ అద్దె బస్సుల డ్రైవర్ల హక్కుల సాధనలో ఏపీ ఎస్ఆర్టీసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ చారిత్రాత్మక విజయం సాధించింది. ఈ సందర్భంగా విజయవాడలో సిఐటియు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి తులసిరామ్ కీలక వివరాలు వెల్లడించారు. సెప్టెంబర్ 2013 నుంచి సెప్టెంబర్ 2025 వరకు అద్దె బస్సుల యజమానులు డ్రైవర్ వేతనాల నుంచి వసూలు చేసిన పీఎఫ్, ఈఎస్ఐ, ఈడీఎల్ఐఎఫ్ తదితర రికవరీ వివరాలను డ్రైవర్ల పేర్లతో సహా జూన్ 10లోగా హెడ్ ఆఫీస్కు అందజేయాలని ఆర్టీసీ యాజమాన్యం అన్ని జిల్లాల అధికారులను ఆదేశించిందని ఆయన తెలిపారు. అలాగే గౌరవ హైకోర్టు తీర్పు ప్రకారం అవుట్సోర్సింగ్ అద్దె బస్సు కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని, వారందరికీ కార్మిక చట్టాలను పక్కాగా అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ రోజున ఆర్టిస్టులు 25,000 మంది అవుట్సోర్సింగ్ అద్దె బస్సు కార్మికులు పనిచేస్తున్నారు. 2011 నుంచి వాళ్ళకి లేబర్ వేతనాలు రాష్ట్ర ప్రభుత్వం పెంచలేదు. అలానే అద్దె బస్సు కార్మికులకి, ఆన్ కాల్ డ్రైవర్లకి ఈఎస్ఐపిఎఫ్, లేబర్ చార్ట్ ఎటువంటిది అమలు చేయట్లేదు ఆర్టీసీ మేనేజ్మెంట్. దాంట్లో భాగంగా యూనియన్ పరంగా అనేక పోరాటాలు చేసి పిఎఫ్ సెంట్రల్ కమిషనర్కి, అలానే ఈఎస్ఐ సెంట్రల్ కమిషనర్ కంప్లైంట్ ఇవ్వగా 2024లో దాని పర్యవసనం ఈ రోజున బర్కత్పుర పిఎఫ్ కమిషనరు ఆర్టీసీ మేనేజ్మెంట్ సమన్లు పంపించారు. 2013 నుంచి ఈ రోజు వరకు రికవర్ అయిన అమౌంటు, అలానే వాళ్ళ ఈఎస్ఐ పిఎఫ్ సంబంధించి పేర్లు మొత్తం అన్ని డీటెయిల్స్ ఇవ్వమని చెప్పేసి సమన్లు పంపించారు. దాంట్లో భాగంగా ఆర్టీసీ మేనేజ్మెంట్ కిందకి సర్కులర్ జారీ చేసింది. ఓనర్స్కి లెటర్లు ఇచ్చారు. జూన్ 10 లోపల ఈ లెటర్స్కి సమాధానం ఇవ్వండి అని చెప్పేసి అడిగారు. మరి ఇంతవరకు ఏం చేస్తుంది మేనేజ్మెంట్? ఓ పక్కన టెండర్లోను, అగ్రిమెంట్లోను లేబర్ చట్టాలు, లేబర్ వేతనాలు, ఈఎస్ఐపిఎఫ్ అమలు చేయాలని ఉన్నా ఇంతవరకు అమలు చేసిన పాపాన పోలేదు. కనుక ఈ డిమాండ్ చేస్తే ప్రధానంగా అమలు చేయాలని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే ఈరోజు విద్యుత్ బస్సులు ప్రవేశపెడుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. 2030 కల్లా 10,000 బస్సులు ఆర్టీసీలో రాబోతున్నాయి. దానికి వ్యతిరేకంగా ఆర్టీసీలో జేఏసీ సంఘాలు జేఏసీకి ఏర్పడి పోరాటాలు చేస్తుంది. దానికి సంపూర్ణ మద్దతు మా యూనియన్ పరంగా ఇస్తున్నాం. అలానే ఇంకోటి ఏంటంటే ఈ రోజున పారిశుద్ధ్య కార్మికులు ఆర్టీసీలో ఉన్నారు. వాళ్ళకి అతి తక్కువ జీతాలు ఇస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులుగా ఈ రోజున 21,000 జీతం ఇస్తున్నారు. బయట చూసుకుంటే వాళ్ళకి ఇచ్చేది 8,000, 10,000 ఇస్తున్నారు. అది కూడా సరిగ్గా ఇవ్వట్లేదు. అలానే లేబర్ చట్టాలు, ఎటువంటి లేబర్ చట్టాలు అమలు చేయట్లేదు ఆర్టీసీ మేనేజ్మెంట్. అలానే ఇంకోటి ఏంటంటే డిఈఓ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా, వాళ్ళకి సెమీ స్కిల్డ్గా చూపించాలి. అలానే జీతం కూడా తక్కువ ఇస్తున్నారు. వాళ్ళని స్కిల్డ్ వర్కర్గా చూపించి జీతాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ ఒకటి. విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంలో భాగంగా భారీ ఎత్తున వాహనాల రిటర్న్ మేళా నిర్వహించారు. వివిధ నేరాల్లో సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో సంవత్సరాల తరబడి మూలనపడి పాడవుతున్న వాహనాలపై పోలీస్ కమిషనర్ డాక్టర్ సంగపత్ర బాగ్చి ప్రత్యేక దృష్టి సారించారు. నెలల తరబడి పెండింగ్లో ఉన్న వాహన యజమానులను గుర్తించి గత 2 ఏళ్లుగా ఈ రిటర్న్ మేళాను విజయవంతంగా చేపడుతున్నారు. ఇప్పటి వరకు 5 విడతల్లో భాగంగా మొదటి విడతలో 122, రెండో విడతలో 320, ఆ తర్వాత 3, 4, 5 విడతల్లో కలిపి మొత్తం 1080 వాహనాలను యజమానులకు అప్పగించారు. తాజాగా జరిగిన 6వ విడతలో అత్యధికంగా 538 వాహనాలను వాటి అసలు యజమానులకు అందజేశారు. లా అండ్ ఆర్డర్, క్రైమ్, ట్రాఫిక్ విభాగాల ద్వారా సీజ్ చేసిన వాహనాలన్నింటినీ ఈ మేళా ద్వారా సులభతరంగా రిలీజ్ చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు. పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఆ వాహనాలను సంవత్సరం తరబడి పెట్టడం వల్ల పోలీస్ స్టేషన్ ప్రాంగణం కూడా అశుభ్రంగా కనిపిస్తుంది. దాని బదులు
చట్టం పాటిస్తూ చట్టం ప్రకారం ఆ వాహనాలను ఓనర్స్ని గుర్తించి వాళ్లకు అప్పచెప్తే అది ఫ్రెండ్లీ పోలీసింగ్ అవుతుందని మేము భావించాము. అందుకే గత 2 సంవత్సరాల నుండి ఇటువంటి వెహికల్ రిటర్న్ మేళా మేము ఏర్పాటు చేస్తున్నాం. ఇది 6వ విడత. మనం చూస్తే మొదటి విడతలో 122 వాహనాలను అప్పజెప్పడం జరిగింది. రెండవ విడత 320, మూడో విడత 346 అండి. 4వ విడత 321, 5వ విడత అంటే పోయినసారి 413. ఈసారి అన్ని రికార్డ్స్ బ్రేక్ చేసి 538 వెహికల్స్ మనం రిటర్న్ చేయబోతున్నాం. అందులో లా అండ్ ఆర్డర్ నుండి 60, క్రైమ్ నుండి 56 అండి, ట్రాఫిక్ నుండి 422. సో ఈ చక్కటి పని చేసిన డీసీపీ లా అండ్ ఆర్డర్ 1 and 2, డీసీపీ క్రైమ్స్, ఏడీసీపీ ట్రాఫిక్. విత్తనాల బంతులతో సీడ్ బాల్స్ విశాఖపట్నాన్ని హరితమయంగా మారుద్దామని గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవీ రత్నం పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం పెద్దవాల్తేరు కేడీపీఎం ఉన్నత పాఠశాల హెచ్ఎం సుమతిభాయ్ అధ్యక్షతన గ్రీన్ క్లైమేట్ టీం ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి విత్తనాల బంతుల తయారీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జేవీ రత్నం మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ విత్తనాల బంతులను తయారు చేయాలని కోరారు. తమ సంస్థ గత 40 ఏళ్లుగా విద్యార్థులు, అధికారులతో వీటిని తయారు చేస్తుందని, పలుమార్లు భారత నావికాదళ హెలికాప్టర్ల ద్వారా వీటిని చల్లడం జరిగిందని వివరించారు. అనంతరం హెచ్ఎం సుమతిభాయ్ మాట్లాడుతూ దేశీయ విత్తన సంపత్తిని, ప్రకృతి వనరులను కాపాడుకోవడం మానవాళి బాధ్యతని, విత్తనాల బంతులతో సామాజిక వనాలను పెంచాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యాక్షన్ ఎయిడెడ్ ప్రతినిధి ఐ కృష్ణకుమారి, హిందీ టీచర్ సుజాతతో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని విత్తనాల బంతులను తయారు చేశారు. పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుతున్నాం. ఏదైతే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక 2.5 కోట్ల సీడ్ బాక్స్ చేసే కార్యక్రమాన్ని చేపట్టింది. మనం గడిచిన 40 ఏళ్ళుగా సీడ్ బాక్స్ చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు మరలా కేడీపీఎం స్కూల్లో సీడ్ బాక్స్ తయారు చేయడం జరుగుతోంది. ఏదైతే మన విశాఖ నగరం ఉందో, విశాఖ నగరం వేడెక్కిపోకుండా చల్లగా ఉండటానికి ప్రతి ఒక్కరూ సీడ్ బాక్స్ తయారు చేసి విశాఖ నగరం చుట్టూతో ఉన్న కొండల్లో, అడవుల్లో, సముద్ర తీర ప్రాంతంలో సీడ్ బాక్స్ అధికంగా వేయాలని గ్రీన్ క్లైమేట్ టీం కోరుతోంది. నమస్కారం అండి, నా పేరు సుమతిబాయి, కేడీపీఎం హై స్కూల్ హెడ్ మాస్టర్ అండి. ఈరోజు గ్రీన్ క్లైమేట్ వాళ్ళు రత్నం గారు మా స్కూల్లో ఈ సీడ్ బాల్ యాక్టివిటీని విద్యార్థులతో చేయించారు. ముఖ్యంగా ఏంటంటే సామాజిక వనరులను కాపాడడం, రోజు రోజుకి పెరిగిపోతున్నటువంటి పర్యావరణ కాలుష్యాన్ని నియంత్రించడంలో చెట్లు ఎంతో ప్రాముఖ్యతను నిర్వహిస్తున్నాయి. కాబట్టి అటువంటి చెట్ల పెంపకం మనం చేయాలంటే మనం సీడ్ బాల్ యాక్టివిటీ అనేది చేయాలి. వేడి ఉష్ణోగ్రతలు అన్ని పెరుగుతున్న నేపథ్యంలో సీడ్ బాల్స్ చేయాలని ప్రభుత్వం కూడా చేపట్టింది ఈ కార్యక్రమాన్ని. అలాగే ప్రతి ఒక్కరూ ఈ సీడ్ బాల్స్ బాధ్యతగా చేయాలి అని ఈ రోజైతే కేడీపీఎం స్కూల్లో పిల్లలతోని సీడ్ బాల్స్ చేయించడం జరిగింది. ఇవన్నీ కొండల మీద వేయడం వల్ల వర్షాకాలంలోని మొక్కలు, చెట్లు రావడం, మనకి ఆక్సిజన్, తర్వాత ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. నేను కేడీపీఎం హై స్కూల్లో హిందీ టీచర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మా స్కూల్కి సార్ వచ్చి మా పిల్లలతో ఈ సీడ్ బాల్స్ ని తయారు చేస్తున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా ప్రవేశపెట్టిన గొప్ప ప్రోగ్రాం అనే చెప్పాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకి ధన్యవాదాలు తెలిపిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఎప్పటికీ మరువలేవని వెల్లడి. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు, క్రీడాకారులకు పెద్దపీట వేస్తుందన్న రాష్ట్ర క్రీడా శాఖల మంత్రి మండేపల్లి రాంప్రసాద్. గత ప్రభుత్వ హయాంలో నిర్వీర్యమైన క్రీడలను తన ప్రభుత్వం పునరుద్ధరించిందని స్పష్టం.
గుంటూరు జిల్లా కలెక్టరేట్లో డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ భానుప్రకాష్ ఏటూరి ఆధ్వర్యంలో నిర్వహించిన సెర్చ్ సమీక్షా కార్యక్రమంలో పాల్గొని పలు సూచనలు చేసిన కలెక్టర్ సాయికాంత్ వర్మ. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో విశాఖలో జరిగిన మాటా మంతి కార్యక్రమం. ప్రజా సమస్యలపై అర్జీలు స్వీకరించి పరిష్కరించాలని అధికారులకు సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.